హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నల్లేరు తీగలు మా గార్డెన్‌లో ఉన్నవి కట్ చేశానండి. దానికి తాలింపు దినుసులు అన్నీ రెడీ చేశానండి. ఇదిగో చూసారా, నల్లేరు ఆకులు, నల్లేరు కాడలు అలా పళ్ళెంలో పెట్టించాను. అవన్నీ కూడా బాగు చేయాలండి ఇప్పుడు. తర్వాత బీరకాయ ఒకటి తోలు తీసి అది కూడా పెట్టండి. నల్లేరు కొమ్మలు కొమ్మలుగా ఉంటాయి కదండి, దాన్ని చేత్తో పట్టుకుని ఎడం చేత్తో కుడి చేత్తో చాకుతో పైన ఉన్నటువంటి పెచ్చు, అంటే మన బీరకాయకి పెచ్చు తీసినట్టుగా పైన ఉన్నటువంటి సన్నటి అంచులు ఉంటాయి చూసారా, అవి జాగ్రత్తగా తీయాలండి. జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి, నాలుగు వైపులా కూడాను జాగ్రత్తగా తీయాలి. దీంట్లో ఏంటంటే చెయ్యి తగ్గకుండా చూసుకోవాలి. అలాగే నల్లేరుకాయకు ఉన్నటువంటి నల్లేరు తెక్కున్న గుజ్జు కూడా బయటికి పోకుండా కేవలం పైన ఉండేటువంటి అంచుల కొన అది మాత్రమే తీసుకుంటూ వెళ్ళాలండి. అలా అన్నీ అయిపోయిన తర్వాత చూసారు, నల్లేరు కాడలు అన్నిటినీ కూడా కట్ చేశాను. అలాగే బీరకాయ కూడా చూసారు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఆ నల్లేరు తీగలకి ఆకులు కూడా ఉన్నాయండి, అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అది కూడా నేను పచ్చళ్ళలో వేసేసానండి. బీరకాయ, నల్లేరు ఆకులు, నల్లేరు కాడల ముక్కలు ఏమండి. తర్వాత మళ్ళీ వీటిల్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేశాను, టమోటాలు కూడా వేశాను. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మీకు కనబడతాయి లైన్గాను. టమోటాలు వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం పచ్చడికి పులుపు వస్తుందండి. తర్వాత పచ్చడి కూడా ఒదుగవుతుంది కొంచెం. తర్వాత మనం చింతపండు వాడక్కర్లేదు. చూసారా, టమాటా ముక్కలు ఎలా కట్ చేస్తున్నాను నీట్గా చిన్న చిన్న ముక్కలు కింద. ఇవన్నీ కూడా బాండీలో వేసి పెడితే మగ్గిపోతాయండి. అందువల్ల ఏంటంటే చిన్న సైజు పెద్ద సైజు అని లేకుండా మన చేతికి వచ్చినట్టుగా కట్ చేసేసుకోవడం అంతే. దీనికేం కొలబద్దేం లేదు. బీరకాయ ముక్కలు, నల్లేరు కాడల ముక్కలు, నల్లేరు ఆకులు అన్నీ కలిపి చూసారా ఎలా చేశాను. ఇప్పుడు వీటన్నిటినీ అది కొత్తిమీర ఉంటుంది, కొత్తిమీర కూడా పచ్చడికి రెడీ చేసుకున్నాను. తాలింపు సామాను, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ పొడి అన్నీ కూడా ఇప్పుడు చూసారా బాండీ పెట్టానండి. ఫస్ట్ బాండీలో నూనె వేసి నూనె వేగుతుండగా ఈ నల్లేరు ముక్కలు అన్నిటినీ కూడా దాంట్లో వేసానండి. నల్లేరు ముక్కలు, తర్వాత ఆకులు ఆకులు కూడా కట్ చేశాను కదండి, అది కూడా వేశాను. ఆ నూనెకి చక్కగా మగ్గుతాయండి. ఇవన్నీ కూడా చాలా తొందరగా మగ్గిపోతాయండి. అవి ఎక్కువ టైం తీసుకోదు. మన చిక్కుడుకాయ కూర ఎలా అయితే వేయించుకుంటామో నూనెలో, ఈ నల్లేరు కూడా అనమాట. ఆకులు, నల్లేరు ఆకులు కూడా వాడుకోవచ్చండి పచ్చళ్ళను. కాడలు ఒకటే కాదు, నల్లేరు ఆకులు కూడా బలమే. ఇది తినటం వల్ల ఏమంటే కాల్షియం డెవలప్ అవుతుంది, ఎముకలకి బలం వస్తుంది, మోకాళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది. చాలా మంచిదండి ఇది. 2 నెలలకి 3 నెలలకి ఒకసారి తింటూ ఉండాలి. ఇప్పుడు నల్లేమంతా చూసారా వేగుతోంది క్లియర్గా. చక్కగా హైలో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి స్టవ్ దగ్గర నిలబడి. తర్వాత అదిగో బీరకాయ ముక్కలన్నీ వేసానండి. బీరకాయ వేస్తే ఏమవుతుందంటే కొంచెం పచ్చడి ఒదుగవుతుంది. ఇది బీరకాయ పచ్చడి టేస్ట్ లాగా ఉంటుంది. బీరకాయ తర్వాత మనం టమాటా కూడా వేస్తాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా, కారం కూడా వస్తుంది. ఒక 2 క్షణాలు అలా వేయించుకుంటూ ఉండడమే వేసినప్పుడల్లాను. తర్వాత పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా చక్కగా ముక్కల కింద కట్ చేసుకుని ఆ బాండీలో వేయాలండి. అది కూడా ఒక 2 క్షణాలు అటు ఇటు ఇటు అటు తిప్పాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అది కూడా మగ్గుతుందండి. టమాటా వేయటం వల్ల ఏంటంటే పచ్చళ్ళలో పులుపుదనం వస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పచ్చడి ఒదుగవుతుంది. కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి. పిల్లలు, పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ పచ్చడి తినాలండి. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా మనకి మోకాళ్ళ నొప్పులు, గుజ్జు అరిగిపోవటము, మోకాళ్ళు గబుక్కన కింద కాలు పడ్డాం అనుకోండి, ఎముకలు విరిగిపోకుండా జాగ్రత్త పడడం కోసమే ఈ పచ్చళ్ళన్నీ కూడా. ఇవన్నీ ఆయుర్వేదిక వనమూలికలు.
పాతకాలం వాళ్ళు చక్కగా తిన్నారండి. మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చింది. మనకల్లా ఏంటంటే వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇవి తినటం అలవాటు చేశారు కానీ ఈ వనమూలికలు ఔషధీకృతమైనటువంటివి అలవాటు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పాతకాలం పద్ధతులు అన్నీ వస్తున్నాయండి. చక్కగా మీరు కుండీల్లో ఇవన్నీ పెంచుకోండి. ఈ నల్లేరు తీగలు పెంచుకోండి. నేను కొద్దిగా ఈ పచ్చళ్ళలో కొద్దిగా నేను మెంతిపొడి కూడా వేశానండి. ఒక అర చెంచాడు మెంతిపొడి ఆరోగ్యానికి మంచిది కదండి. మెంతిపొడి కూడా వేయిస్తానండి, కమ్మగా ఉంటుందండి పచ్చడి. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఎక్కువసేపు పట్టదండి. స్టవ్ దగ్గర నిలబడి జాగ్రత్తగా అటు ఇటు కదుపుతూ జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసిన కొత్తిమీర కూడా దాంట్లో వేసేసాను. కొత్తిమీర కూడా వేడికి మగ్గిపోతుంది కదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుని మనం మిక్సీ వేసుకోవడమే, ఇంక చేసే పని ఏం లేదు దీంట్లో, అయిపోయింది. ఇవన్నీ వేయించుకోవడం అంతే. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బాండీ కాకుండా వేరే బాండీ తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసుకుని దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసేస్తూ చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి అన్నీ ఎలా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు చక్కగా దోరగా వేయించేసుకుంటే ఇది మనం ఏంటంటే స్టవ్ కట్టేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఫస్ట్ తాలింపుని మిక్సీ పట్టుకుని తాలింపు అంతా మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత అప్పుడు వేయించుకున్నటువంటి నల్లేరు, ఆ బీరకాయ, టమోటా, పచ్చి ఉంది కదండి, అదంతా మిక్సీలో వేసేసి మొత్తం కలిపి పెట్టేసి మిక్సీ కొట్టేసుకుంటే అది మీకు ఒక చిన్న గిన్నెడ పచ్చడి వచ్చేస్తుందండి. ఎస్పెషల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ పచ్చళ్ళు చేసుకుని తినండి. ఎందుకు చెబుతున్నాయంటే పడటం అనేది మన చేతుల్లో లేదు, కానీ మన ఎముకలు గట్టిగా భద్రంగా పటిష్టంగా ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది కదండి. చూసావా, మా వాళ్ళు పచ్చడంతా మిక్సీ పట్టేసి బౌల్లోకి తీసారు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మన బీరకాయ పచ్చడిలా ఉంటుందండి. ఓకే, ధన్యవాదాలండి. చాలా సంతోషం అండి.